బాలీవుడ్ సినిమా పరిశ్రమకు కోల్కతా నగరానికి ఒక బలమైన సుదీర్ఘమైన అనుబంధం ఉంది. మన హీరోలకు బెంగాలీ పేర్లు పెట్టుకోవడం దగ్గర నుంచి బెంగాలీ సందులు, హౌరా బ్రిడ్జ్ నేపథ్యాలు మన సినిమాలో తరచూ కనిపిస్తుంటాయి. ఈ ఇష్టం, అనుబంధం మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మరింత బలంగా కనిపిస్తుంది. ఆయన కెరీర్లోనే కొన్ని ముఖ్యమైన సినిమాలు కోల్కతా బ్యాక్ డ్రాప్ ను వాడుకుని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక 1998లో వచ్చిన చూడాలని ఉంది సినిమాకు కోల్కతా నేపథ్యం ఒక హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా గంగూలీ సందులో గజ్జల కొలపాట మరియు ఆ సినిమాలోని బెంగాలీ వీధుల సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా అప్పట్లో ఎంతటి ట్రెండ్ సెట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలానే హార్డ్ కోర్ చిరంజీవి అభిమానులకు మెగాస్టార్ ను బెంగాలీ విధుల్లో పంజా ధరించిన పాత్రలో చూడడం ఒక ఎమోషనల్ కనెక్ట్ గా భావిస్తారు. ఇది చిరంజీవిలోని మాస్ యాపిల్ ని మరింత పెంచింది. ఇక ఇటీవల విడుదలైన బోలా శంకర్ సినిమాలో కూడా కోల్కతా బ్యాక్ డ్రాప్ ను ఉపయోగించారు. అయితే ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చేదు జ్ఞాపకం మిగిలిపోవడంతో మళ్లీ కోల్కతా బ్యాక్ డ్రాప్ తో ఒక మంచి హిట్ ఇవ్వాలని చిరంజీవి భావిస్తున్నట్లు తెలుస్తుంది. బోలా శంకర్ నిరాశ తర్వాత ఆ లోటును భర్తీ చేసుకునే ప్రయత్నంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించారు. ఈ కొత్త సినిమాకు దర్శకుడిగా బాబీ నుండి చిరంజీవి ఎంపిక చేశారు. ఇప్పటికే బాబీ వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. బాబీ మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు కావడంతో ఈ కొత్త సబ్జెక్ట్ ను కూడా ఆయన సమర్థంగా డీల్ చేయగలరని చిరంజీవి బలంగా నమ్ముతున్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా పూర్తిగా కోల్కతా బ్యాక్ డ్రాప్ లోనే సాగనున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి మరియు కోల్కతా సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో కోల్కతా వీధుల్లో మెగాస్టార్ కనిపించబోయే ఈ సినిమా ప్రేక్షకులకు మరోసారి పుణకాలు తెప్పించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. చిరంజీవి మాస్ ఇమేజ్ కు బాబీ మేకింగ్ స్టైల్ కు ఈ నేపథ్యం పర్ఫెక్ట్ గా సరిపోతుందని విశ్లేషిస్తున్నారు. బోలా శంకర్ పరాజయం తర్వాత చిరంజీవి తన నిర్ణయంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపారు. కోల్కతా బ్యాక్ డ్రాప్ సెంటిమెంట్ ను బాబీ లాంటి మాస్ డైరెక్టర్ నైపుణ్యాన్ని నమ్ముకుని చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయం బాక్సాఫీస్ వద్ద మరోసారి చిరుస్థాయి హిట్ సాధించడంలో సహాయపడుతుంది సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫైనల్ గా ఈసారి కోల్కతా వీధుల్లో మెగాస్టార్ సృష్టించే సందడి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.